యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని వాక్యం సెలవిస్తున్నాయి. చాలామంది దీన్ని యవనస్తులు ఖచ్చితంగా పాపం చేస్తారు, పాపంలో బతుకుతారు అనుకుంటారు. బట్ యాక్చువల్ అది కాదు. దీని అర్థం ఏంటంటే స్లిప్ అవటం అనమాట. యవనస్తులు స్లిప్ అవుతారు అంటే ఇప్పుడు సపోజ్ ఒక దారిలో మనం వెళ్తున్నప్పుడు కాలు జారిద్ది, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కాలు జారి పడిపోతాం. కొంతమంది పడిపోతారు హ్యాండిల్ చేసుకోలేక. సో అట్లాగే యవనస్తులకి ఖచ్చితంగా భయంకరమైన శోధనలు అనేవి వస్తాయి. ఆ శోధనలు వచ్చినప్పుడు యవనస్తులు కొంతమంది హృదయంలో వాక్యం లేని వాళ్ళు లోకంలో కలిసిపోతారు. హృదయం నిండా వాక్యం ఉన్నవాళ్ళు దేవుళ్ళు మరింతగా సాగిపోతారు. అంతేగాని యవనస్తులు పాపం చేస్తారు అని కాదు, కానీ అని అర్థం కాదు ఇది. ఖచ్చితంగా యవనస్తులకు వచ్చిన శోధనలు భయంకరమైన ఆ యొక్క శోధనలు అనేవి ఏ మనిషికి రావు. ఎందుకంటే వాళ్ళు యవనస్తులు అనేది అప్పుడప్పుడే ఎదుగుతున్న వాళ్ళు. వాళ్ళకి అప్పుడప్పుడే ఒక మొక్క చెట్లాగా ఎదుగుతున్నాం అన్నట్లు వాళ్ళ హృదయం అనేది అప్పుడప్పుడే వికసిస్తూ ఉండిద్ది. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా శోధనలు వస్తాయి. ఆ శోధనలు వాక్యం అనే ఖడ్గం ద్వారా వాటిని హ్యాండిల్ చేయాలి. కొంతమంది హ్యాండిల్ చేయలేరు. హ్యాండిల్ చేయని వాళ్ళు లోకంలో కలిసిపోతారు. హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యంగా ఉన్న వాళ్ళు దేవుళ్ళు మరింతగా బలపడతారు. కాబట్టి మనం ఎవరైనా సరే ఖచ్చితంగా మన హృదయం నిండా వాక్యం అనేది ఉంచుకోవాలి. అప్పుడే ఈ లోకంలో ఖచ్చితంగా మన శోధనలను జయించగలుగుతాం. ఆమేన్.